దీని అమ్మ జీవితం 4 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నా, శాలరీ మాత్రం ఇంకా అదే 20,000. నా ఫ్రెండ్స్ అందరికి మంచి జాబ్ 30-40 వేలు శాలరీ వస్తుంటే ఎందుకో చాలా లో ఫీల్ అవుతున్నా. నాకే ఎందుకు ఇలా అవుతుంది అన్న ఫ్రెండ్ అడిగినప్పుడు, బాస్ నువ్వు ఒక బ్లైండ్ రేస్ లో పరిగెడుతున్నావు అని నీకు అర్థమవుతుందా? వేరే వాళ్ళతో కాదు, నీతో నువ్వు పోటీ పడు. ఎవ్రీడే క్వశ్చన్ చేసుకో, ఇది నా బెస్ట్ వర్షనా లేక ఇంకా బెటర్ అవ్వచ్చా? 1 గంట కాన్సర్ట్ కి కొన్ని కోట్ల రూపాయలు ఛార్జ్ చేసే మ్యూజిషియన్ రైల్వే స్టేషన్ లో అదే మ్యూజిక్ ప్లే చేసినప్పుడు ఎవరు దేకని కూడా దేకలే. నీ కష్టానికి ఎక్కడ వాల్యూ ఇస్తారో అక్కడ మాత్రమే పనిచేయి. 2 దారులున్నాయి, ఈజీ వే, నాట్ ఈజీ వే. నువ్వేది ఎంచుకుంటే దానికి తగ్గ రిజల్ట్ వస్తుంది. సో నువ్వే ఆలోచించు. ఈ కాన్వర్సేషన్ అయిన 5 months వరకు నో కాల్ నో మెసేజ్. కానీ సడన్ గా ఒక రోజు బీచ్కి రానితో మాట్లాడాలి అన్నాడని వెళ్తే ముందు కన్నా 3 రెట్లు మంత్ కి 62,000 శాలరీతో నాకు జాబ్ వచ్చింది అని వాడి హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను. సో మీరు చేసే వర్క్ లో ఎంత వీలైతే అంత వాల్యూ ప్రొవైడ్ చేస్తూ దానికి తగ్గ పే చెక్ డిమాండ్ చేయండి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు మార్నింగ్